హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ హరిత వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి తోటకూర కర్రీ ఎలా చేయాలి. ఏం లేదండి, చాలా సింపుల్గా చేసేయచ్చు ఒక 3 మినిట్స్లో. తోటకూరలకి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి అంటే కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే తోటకూర వచ్చేసి కట్ చేసిన తర్వాత క్లీన్గా అయితే వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే ఆయిల్లో వేసేసేయాలి. అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే కనుక ఒక సబ్స్క్రైబ్ ఇచ్చి లైక్ అయితే చేసేయండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అలా కలుపుకోవాలి. చాలామంది ఇంకా చాలా బాగా చేస్తారు, కానీ ఇంకా వేరే వేరే ఐటమ్స్ వేసి ఏదో మాకున్న దాంట్లో అయితే నేను సర్దుకొని చేసేస్తున్నాను. ఉల్లిపాయలు అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి పసుపు అయితే వేసేసుకోవాలి. ఈ తోటకూరలో శనగపప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు, కానీ నాకు అవైలబుల్గా లేవు, ప్రస్తుతానికి అయిపోయినాయి. మాకున్న దాంట్లో నేను సర్దుకొని చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కనుక మీరు వేసేసుకోండి. అలా పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు వేపుకున్నాక మనం వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూర ఉంటుంది కదా, అది వచ్చేసి మనం దాంట్లో వేసేసుకోవాలి. అన్నీ వేసినా బాగుంటుంది. ఉల్లిపాయలు అలాగే ఆకుకూర వేసి చేసుకున్న చాలా బాగుంటుంది. మ్యాక్సిమం నేను ఇట్లనే చేస్తాను. ఎందుకు అంటే నాకు ఆకుకూరలో జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు అవల్ల వేసే తినబుద్ధి కాదు. అలా నేను ఇంకా సింపుల్గా అయితే చేసేస్తాను. తెచ్చిన ప్రతిసారి ఇలానే చేస్తాను. మా వాళ్ళకు కూడా ఇలానే నచ్చిందంట. అలానే ఇంకా ఇలానే చేసేస్తాను. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే సరిపోయినంత నేను వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలనో అంత అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే కలపాలి. కలిపి మూత పెట్టిన తర్వాత 2 మినిట్స్ తర్వాత తీసి కారం వేయాలి. కారం మీకు సరిపోయినంత మీరు వేసుకోవచ్చు. నాకు సరిపోయినంత నేనైతే వేస్తున్నాను. వీడియో ఎలా వచ్చిందో నాకైతే తెలియదు, కానీ పని చేయాలన్నట్టు పని చాలా ఉండే, ఇంకా మీకు చూద్దామన్నట్టయితే వీడియో అయితే తీసాను కొన్ని క్లిప్స్. అలాగే కొందరు వాటర్ పోసుకుంటారు, కొందరు వాటర్ పోసుకోరు. మేమైతే వాటర్ పోసుకుంటాము, ఎందుకంటే ఆకుకూర అనేది ఉడికితేనే చాలా బాగుంటుంది. అలా వాటర్ పోసి మూత అయితే పెట్టేసుకోవాలి. అలాగే మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇంతకుముందు నాకు ఒక ఆవిడ ఇలా చెప్పింది, నైస్గా మాట్లాడాలి అది ఇదని. ఆమెకి ఎందుకో తెలియదు, కానీ నేనైతే నాకు వచ్చినట్టు నేనైతే మాట్లాడుతున్నాను. మరి మీరు చెప్పండి, నా వాయిస్ ఇంకా చేంజ్ చేసుకోవాలేమో అని. రెసిపీ అయితే రెడీ అయింది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.